హలో నమస్తే. ఈరోజు సంక్రాంతి భోగి కదండి, అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజైతే మేము బ్రేక్ఫాస్ట్కి అలాగే కర్రీ అయితే ఇలా చేసుకుంటాము. చిక్కుడుగాయ మిగతా ఇంకా అన్ని కూరగాయలు కలిపి కలగూర చేసుకుంటాం అనమాట. ఇది చిక్కుడుగాయ అయితే ఒక పావు కేజీ కంటే తక్కువే అనుకోండి. అది ఇంకా బెండకాయలు, టమాటాలు, దోసకాయ ఒకటి, పాలకూర కట్ట, కొత్తిమీర, కొద్దిగా బీర్నీసు, ఒక ఆలు, తర్వాత బీట్రూట్ చిన్నది, వంకాయలు, బెండకాయలు, గోకరకాయ కొంచెం, ఇంకా ఇక్కడ దొండకాయలు కూడా ఒక 4 తీసుకున్నాను. ఇది ముల్లంగి అయితే ఒక హాఫ్ తీసుకున్నాను. మరి మొత్తం వేస్తే ఎక్కువైపోతుంది కర్రీ అని. ఇంకా ఇందులోకైతే ఇంకా బీన్స్ కూడా కొంచెం తీసుకున్నాను అనమాట. ఇంకా ఎక్కువ ఉంటే అన్ని కూరలు కలిపి చేస్తారు, ఎందుకో ఇక్కడ చేస్తారంట, కాబట్టి నేను కూడా అట్లనే చేస్తాను అనమాట. ఇవన్నీ ఫస్ట్ అయితే నీట్గా శుభ్రంగా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. పొట్టు అనేది తీసేసి, అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒకలాగా చేస్తారు కదా. కొంతమంది తెలంగాణ సైడ్ అయితే నువ్వులు వేసి రొట్టెలు చేస్తారు, సద్ద రొట్టెలు. మామూలుగా మేమైతే పూరి కర్రీ చేస్తామన్నమాట. ఇప్పుడు అన్నీ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, స్టవ్ పై బాండి పెట్టేసుకొని తగినంతగా ఆయిల్ వేసి ముందుగా కడిగి పెట్టుకుని చిక్కుడుకాయ వేసుకోవాలి. తర్వాత మిగతా కూరగాయలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. బీట్రూట్ కట్ చేసి ఇందులో వేసాను కాబట్టి మిగతా ముక్కలు కూడా ఎట్లాగా కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాలకూర, కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి వేసాను ఇందులో. ఇంకా సొయ్యకూర వేస్తారు. సొయ్యకూర వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కానీ నాకు దొరకలేదు. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 నిమిషాలు అయితే మగ్గిపోతుంది. ఇందులోకి ఒక 3 చిన్న సైజు టమాటాలు తీసుకొని కట్ చేసి ఇందులో వేసుకోవాలి. చింతకాయలు దొరికితే చింతకాయలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే తగినంత కారం, మనం తినే టేస్ట్ని బట్టి కారం కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది ఆవిరికే బాగా ఉడికిపోతుంది కదా. తర్వాత దీన్ని మళ్ళీ కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. ఇది బాగా సగం వరకు మగ్గిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇది కంప్లీట్గా ఉడకడానికి. ఇందులో కేవలం ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర మాత్రం వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అదైతే వేయం మేము, అంటే ఎందుకో మరి ఎప్పుడు వేయరంట, నాకు కూడా అదే అలవాటైంది. ఇంకా అంతే. ఈ కర్రీ చేసుకొని ఇందులోకి అయితే పూరి ప్రిపేర్ చేస్తాను. పూరి ఈ కర్రీ బ్రేక్ఫాస్ట్ తింటాము. అంటే ఇక్కడ కొన్ని ఇళ్ళల్లో ఇది ప్రత్యేకం అంట, ఇలా చేసుకుంటారు. పూరి చూడండి బాగా పొంగిపోయింది కదా. అంతే, పూరీలు రెడీ అయినాయి, కర్రీ కూడా రెడీ అయింది. ఇంకా తినడమే ఆలస్యం. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.